కొంచెం కూడా ఉడకలేదు. నీ మామయ్యకి ఆయనే వంట చేశారని ఫీల్ అవుతే చాలు, లేకపోతే తినలేక మనం చావాలి. ఏదో సంవత్సరానికి ఒకసారి భరించాలి కాబట్టి పర్వాలేదు, లేకపోతే ఈ పాటికి ఆయన వంటకి నేను దివ్యా హాయ్. హే కార్తిక్, నీ చికెన్ రెడీ. తిందామా? హైఫై కిస్సి ఇక్కడ. ఏ తొందరగా వెళ్ళి శౌర్యని పిలిచి, ఓకే? నువ్వంటే వాడికి చాలా ఇష్టం, నాకు తెలిసిపోయింది. ఇక్కడ పుట్టి 10 ఏళ్ళు అయిందమ్మా, ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు. కానీ ఈ రోజు పడుకుంటాను. నిన్నే పెళ్ళాడుతూ సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయినట్టు గిన్నెలు తోవితే అందమైన అమ్మాయిలు పడతారనుకున్నా. నా కర్మ, మా అమ్మ ఇంప్రెస్ అయ్యి పని మనిషి రానప్పుడల్లా నాతో తోవించేది. లైఫ్ అమ్మా, అనుకునేది ఒకటి జరిగేది ఒకటి. నా జీవిత రహస్యాలు నీతో షేర్ చేసుకుంటుంటే ఎక్స్ప్రెషన్ ఏంటి? నాకు భయంగా ఉంది శౌర్య. మళ్ళీ రైల్వే స్టేషన్ పారిపోతావా? ఆగవే బాబు, రేపు ఎలాగ వెళ్ళిపోతున్నావు. అది కాదు, పొద్దున్న కార్తిక్ తో సరదాగా ఉండడం చూసి మీ అమ్మగారు ఏముంది ఇక నేను రిలాక్స్ అవ్వచ్చు, కార్తిక్ ని నువ్వే చూసుకోవాలని అందా అంటదిలే. ఆవిడ అనడం నువ్వు అనుకోవడం చాలా బాగుంది. లేదు శౌర్య, ఇక్కడ అందరూ ఈ పెళ్లిని నిజం అనుకుని ఫీల్ అయిపోతున్నారు. ఏం చేద్దాం? ఏదైనా ప్రాబ్లం వస్తే? మా అమ్మ ఒక పెద్ద డ్రామా క్వీన్. అయినా వానకులు చూసుకోవడం ఏంటి, వాడే మనం చూసుకుంటాడు. మైహునా, ఒకవేళ చూసుకోవాలన్నా నేనున్నా కదా. వయసుకేటమ్మా, స్మైల్. ఈ గుడిలో ప్రసాదం సూపర్. స్వామి, పులిహార బాగున్నట్టుంది. ఫ్యామిలీ సార్, కొంచెం పెట్టండి. దివ్య, యూనో సంథింగ్, నిన్న కార్తిక్తో, అమ్మతో, నాన్నతో నేను చూశాక యువర్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ గోల్ అనిపించింది. నేనంటే డర్టీ రోటన్ స్కౌండరల్ని, కానీ నువ్వు అలా కాదు. ఒక మంచి అబ్బాయి దొరికితే పెళ్లి చేసుకోవచ్చుగా. మా అమ్మ అవార్డ్ విన్నింగ్ కూచిపూడి డాన్సర్, రైఫిల్ షూటింగ్ లో కూడా గోల్డ్ మెడలిస్ట్. చూస్తే తెలియదు కదూ, పెళ్ళయ్యాక తన హాబీస్, ఇంట్రెస్ట్ అన్నీ మానేసింది. మా నాన్నగారికి ఎలా ఉంటే ఇష్టమో అలా మారిపోయింది. అదే ప్రేమ, అదే పెళ్ళని తన నమ్మకం. మా నాన్నగారు తన గురించి అన్నీ మానేసి తననే ప్రపంచంగా చూసే మా అమ్మతో అవసరమైతే 4 మాటలు మాట్లాడతారు, నెల ఖర్చులు కావాల్సిన డబ్బిస్తారు. రోజు టేబుల్ పక్కన నుంచుని వడ్డించే అమ్మని ఏ రోజు తిన్నావా అని అడిగింది లేదు, ప్రేమతో వడ్డించింది లేదు. పెళ్లి చేసుకుని తన పేరు పెట్టి ఇంటికి తెచ్చుకున్న మరో వస్తువు మా అమ్మ. ఇదే కనుక పెళ్ళైతే నాకు పెళ్లి కాకపోవడమే బెటర్. అందరూ అలా ఉండాలని రూల్ లేదు కదా దివ్య. నీకు నేను అర్థం చేసుకునే మంచి అబ్బాయి దొరకచ్చు కదా. మా అమ్మ కూడా అలాగే అనుకుని చేసుకుంది. మనం తెలుసుకుంటే ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ దివ్య. నా క్లోజ్ ఫ్రెండ్ శివకుమార్ తో మాట్లాడి సెచ్చేయమంట. శివకుమార్? శివకుమార్, లార్డ్ శివ. శివ, దివ్య, దివ్య, శివ. తనకి నాలాంటి మంచి అబ్బాయిని చూసే పూచి నీది. అంటే నాలాంటి దొరకడనుకో, అసలు లేడనుకో, అయినా ఇంచుమించు ట్రై చేయ బాస్. ఏమంటావు? సత్యం, బెల్లు మోగింది. నానా, పూజకి టైం అయింది, వచ్చేయండి. ఓకే. ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ నమో, బల ప్రమథనాయ నమః, సర్వభూతమనాయ నమః. టిఫిన్ ప్యాక్ చేయడం, దాని మీద క్యూట్ గా మెసేజ్. పెళ్ళైన దగ్గర నుంచి దాని మొహంలో ఏం గ్లో ఉందో చూసావా? వాళ్ళు చూడకే బాబు, అసలే అందగాన్ని చూస్తూ చూస్తున్నా ప్రేమించావా? నీకే ప్రాబ్లం. సౌమ్య ఆఫీస్ అమీర్పేటలో కదరా, ఈ స్టూడియోలో ఏం చేస్తుంది? అంటే తన కంపెనీ ప్రొడక్ట్ యాడ్ షూట్ ఏదో జరుగుతుందట. వావ్, యాడ్ షూటా? అంటే ఖచ్చితంగా మోడల్స్ ఉంటారు కదరా, అందుకే లవ్విరా.
అంటే వాడి కాదు. చెల్లెమ్మా ఏంటమ్మా కళామందరి శారీలో మెరిసిపోతున్న ఆ పాప ఎవరు సిస్టర్? మోడల్ వైదేహి యుఎస్ నుంచి వచ్చింది. అయినా నీకెందుకు? పావురాల గురించి నీకెందుకని దాచిపోనడితే ఏం చెప్పు సిస్టర్? ఏంటి పరిచయం చేయొచ్చు కదా. పంచుస్కా. వాడు కనపడుతున్నాడా? పేరు శౌర్య, పెద్ద ఫ్లోట్. నేను ఇంట్రడ్యూస్ చేయమని అడగడానికి 5 years పరిచయంలో ఫస్ట్ టైం నన్ను సిస్టర్ అన్నాడు. అంతేదో వాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వాడి నెంబర్ నీకు మెసేజ్ చేస్తాను. వాడు డెఫినెట్ గా ఫోన్ చేస్తాడు. నువ్వు మాత్రం ఎత్తకే, ఓకేనా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నిజమేరా? ఎంత ప్రేమతో నా వంక చూసిందో. అబ్బాయి వెళ్దామా? ఇంతకి పాప ప్రతిస్పందన ఏంటి సిస్టర్? నీకు కాల్ వస్తుంది, సెంటు కొట్టుకొని రెడీగా ఉండు. కాల్ కాదు, లవ్ లెటర్ వచ్చింది. హాయ్, దిస్ ఇస్ వైదేహి. వాట్ అబౌట్ కాఫీ టుమారో? ఐ లవ్ యు సో మచ్ సిస్టర్. ఐ లవ్ యు రాబేగా. ఎట్టి చూసినా రాళ్ళు రప్పలు. అడ్రస్ ఏమో ఇదే చూపిస్తుంది. మ్యాప్ తేడానా అమ్మాయే తేడానా? Huh? అమ్మని, వైల్డ్ డేట్ బాగుంటది కానీ మరింత వైల్డ్. అలాగా. హాయ్, ఐఎమ్ వైదేహి ఫ్రమ్ షికాగో. హాయ్ శౌర్య. చాలా మంది అమ్మాయిలతో కాఫీలు తాగింటావు. ఐ థాట్ దిస్ హ్యాస్ టు బి సంథింగ్ డిఫరెంట్. Am I right or wrong? ఇంత అందం వేసుకుని రాంగ్ చెప్పిన రైట్ అనిపిస్తుంది. నువ్వెప్పుడు ఇలా ఫ్లోట్ చేస్తూనే ఉంటావా? ఎప్పుడు కాదు, ఎవ్రీ ఫ్రైడే. అండ్ ఇవాళ ఫ్రైడే తప్పలేదు. శౌర్య, కాఫీ. థ్యాంక్స్. సౌమ్య నీతో కొంచెం డేంజర్ అని చెప్పింది, బట్ నీతో చాలా డేంజర్. అయినా నువ్వే నన్ను డేట్ పిలిచావుగా. నాకు నచ్చిన పని భయపడకుండా చేసేవాళ్ళంటే చాలా ఇష్టం. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా నటించడం నా వల్ల కాదు. ఐఎమ్ క్లియర్. నాకు ప్రస్తుతానికి కమిట్మెంట్స్, ఎమోషనల్ డ్రామాలు ఇవన్నీ వర్కౌట్ కావు. ప్రపంచమంతా తిరగాలి. లండన్, ప్యారిస్, రోమ్ లో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టాలి. ఐ జస్ట్ వాంట్ ఎంజాయ్ మై లైఫ్ మ్యాన్. హే, నేను ఎక్కడ చూసాను? మనం ఎక్కడ కలిసాం అనుకుంటా. వాట్? ఎక్కడా? అద్దంలో. యు ఆర్ మై మిర్రర్ ఇమేజ్. నా ఐడియాలో ఒక అమ్మాయి నోట్ల నుంచి వస్తుంటే అదిరిపోయింది. అందుకే మీట్ అయ్యాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. మళ్ళీ డిన్నర్ అని చెప్పి ఎడార్లో నడిపించకూడదు, ఓకేనా? చైనా వద్దా? ఫ్రెండ్స్ అంటే ఎప్పుడైనా చేయొచ్చుగా, పర్లేదులే. శౌర్య, ఈ టీషర్ట్ చూడు, క్యూట్ నా? ఐ థింక్ వీ షుడ్ బై ఇట్. నీకు నచ్చితే నాకు నచ్చినట్టే. 3, 4. కామాక్షి, పాము కరిచింది. నీ గేమ్ ఫినిష్. ఏంటండి, మీ బాయ్ ఫ్రెండ్ ఫుల్ బిజీ అనుకుంటా. ఇవాళ సరికి పొద్దు నుంచి ఫోన్ ఎత్తే టైం కూడా లేదు. ఇంటికి వచ్చేసరికి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు. డిన్నర్ చేసి సర్ప్రైజ్ చేద్దామా? ఏం వండాలి? బిర్యానీ? అరే బాబు, వెజ్ బిర్యానీ అనుకున్నానే. అలా చూడకు. యు హావ్ సచ్ అ డర్టీ మైండ్ కామాక్షి. సీరియస్లీ. నాది డర్టీ మైండా? అసలేమన్నా నేను? నేను నీ మిర్రర్ రిఫ్లెక్షన్ అన్నావుగా, సో యు హ్యావ్ డర్టీ మైండ్. వైదేహి, వైదేహి. మనం ఈ ప్రాన్స్ వేసాక ఫిష్ వేసాక కొంచెం స్కమ్ వస్తుంది బయటకి. అది మనం క్లియర్ చేయాలి. క్లియర్ సూప్ అన్నాము. క్లియర్ సూప్ క్లియర్గా ఉండాలని దివ్య, సారీ రా. నేను రోజంతా ఒక ఫ్రెండ్తో ఉన్నా. నీ కాల్స్ తీసుకోలేకపోయాను. అర్జెంట్ ఏం లేదుగా. అయినా అర్జెంట్ ఉంటే మెసేజ్ చేసేదాన్ని కదా. బాబోయ్, ఈ భీకరమైన బ్రీతింగ్ ఏంటే బాబు. ఏవో అందమైన ఆసనాలు వేస్తే మా హార్ట్ రేట్ పెరిగి క్యాలరీలు మాకు కొంచెం బోన్ అవుతాయిగా. ఓకే ఓకే, స్టాప్ బిహేవింగ్ లైక్ ఎ నీడెడ్ శౌర్య. అర్థమైంది. ఈరోజు హాలిడే, లంచ్ నేను చేస్తాను. ఫాలోడ్ బై క్యారమ్స్. ఓకే, నో అదర్ ప్లాన్స్, నో ఫోన్స్, నథింగ్. హే వైదు, నీకు 100 years. జస్ట్ నీ గురించి ఆలోచిస్తున్నా. హలో, అర్థం కావట్లా? హలో వైదు, ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు. నేను బిజీ అంటే ఎక్కడికి వెళ్దాం చెప్పు. సినిమాకా? ఎనీథింగ్ ఈజ్ ఓకే.
అక్క పాము కరిచింది. ఊరంతా పాములే మరి. అక్క మీ ఇద్దరు 2 రూమ్స్ లో అందుకుంటున్నారు, మా ఇంట్లో అలా కాదు. అది నువ్వు వెళ్ళి శౌర్య అని అనుకో. నువ్వు సెలెక్ట్ చేసిన టీషర్ట్ చాలా బాగుంది. అంకుల్. నువ్వు నన్ను కూడా సెలెక్ట్. హాయ్ పెప్సీ. అంకుల్ నువ్వు ఒక బెడ్రూమ్ లో ఆంటీ ఒక బెడ్రూమ్ లో ఎందుకు పండుకుంటున్నారు, మా ఇంట్లో అలా కాదు. మీరు పంజాబీస్ కదా, మేము తెలుగు ఫ్యామిలీస్ కదా, మీ ఇలాగే పడుకుంటాం. ఓ నువ్వు ఇలా అడుగు, వస్తున్నా. ఓ అక్క సుస్సు వస్తుంది. శౌర్య తీసుకెళ్తాడు, వెళ్ళు. మనం న్యూయార్క్ లో కుమ్మేద్దాం, ఓకేనా? సుస్సు అర్జెంట్. ఇంటికి వెళ్ళిపోయిరా. వచ్చేస్తుంది అర్జెంట్. దివ్య దివ్య ఈ సంగతి ఏంటో చూడు. అర్జెంట్ అంకుల్ అర్జెంట్. కనిపించండి తాగడం, వచ్చినప్పుడల్లా పోయడం. ఏంట్రా ఇది? ఛీ.